ఏపీలో ముందస్తు ప్రస్తావన లేకపోతే మరో 3-4 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దాంతో ఇప్పటికే రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. ఆ క్రమంలో జగన్ సర్కార్పై ముప్పేట దాడి మొదలుపెట్టాయి. నకిలీ ఓట్ల నమోదు, ఓట్ల తొలగింపు వంటి అంశాలపై సీఈసీకి ఫిర్యాదులు చేస్తూ అధికార పక్షాన్ని టార్గెట్ చేస్తున్నాయి. మరోవైపు వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలకు దీటుగా కౌంటర్లు ఇస్తూ ఒత్తిడి పెంచే ప్రయత్నంలో నిమగ్నమయ్యాయి. ఏపీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో దొంగ ఓట్ల వ్యవహారంపై బీజేపీ సీరియస్ అయింది. ఈ మేరకు దేశ రాజధాని ఢిల్లీలో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ను బీజేపీ నేతలు పురంధేశ్వరి, సుజనా చౌదరి కలిసి నకిలీ ఓట్ల నమోదు, ఓట్ల తొలగింపుపై ఫిర్యాదు చేశారు. అనంతరం ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి మీడియాతో మాట్లాడారు. కొంతకాలంగా ఏపీలో ఓటర్ లిస్ట్ ట్యాంపరింగ్ జరుగుతుందన్న వార్తల నేపథ్యంలో సీఈసీని కలిశామని, తిరుపతి ఉప ఎన్నికల్లో ఓటర్ ఐడీ కార్డులు 35,000 డూప్లికేట్ చేసిన అంశానికి సంబంధించిన రుజువులను ఎన్నికల సంఘానికి ఇచ్చామని పురంధేశ్వరి వెల్లడించారు. తిరుపతి ఉప ఎన్నికల్లో దాదాపు 35,000 మంది నకిలీ ఓట్లు వేశారని, అలాగే విశాఖలో భౌతికంగా లేని వారికి సంబంధించి 61,000 ఓట్లు చేర్చారని ఆమె ఆరోపించారు. విశాఖపట్నం నార్త్ లో ఇంటింటి సర్వే చేయగా 2,70,000 మంది ఓటర్లు ఉంటే అదనంగా మరో 61,000 మంది ఓట్లు యాడ్ చేశారన్నారు. దొంగ ఓట్లకు సంబంధించిన వాటికి రుజువు ఇచ్చామని కేంద్ర ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందించిందని తెలిపారు. ఈ అంశంపై త్వరగా చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారన్నారు. వాలంటీర్ వ్యవస్థలో లోపాలు ఉన్నాయని పురంధేశ్వరి ఆరోపించారు. 35,000 epic cards, and I'm sure the entire media was flooded with images of loads of buses bringing people to actually put the vote in the Tirupati by-election. So we brought proof for all of it. When I say proof, the pen drive has been given to the election commissioner, and the survey that Shri Vishnu Kumar Rajuji had done about the people missing in his constituency. మరోవైపు ఇటీవల తుఫాను కారణంగా రైతులు పంట నష్టపోయారని పురంధేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. వరి పంట నష్టం నిమిత్తం హెక్టార్కు 30,000 ఇవ్వాలన్నారు. రైతులు ఆత్మహత్య చేసుకుంటే 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులను ఆదుకోవాలనే విధానం ప్రభుత్వం వద్ద ఉందా అని ప్రశ్నించారు. 22 మంది వైసీపీ ఎంపీలు ఢిల్లీలో ఏం చేస్తున్నారో, ఏం పైరవీలు చేస్తున్నారో అంటూ అసహనం వ్యక్తం చేశారు. మిచాంగ్ తుఫాన్ను జాతీయ విపత్తుగా ప్రకటించాలని కోరామని, ఆలుగడ్డకు ఉల్లిగడ్డకు తేడా తెలియని మనిషి సీఎం జగన్ అని పురంధేశ్వరి అన్నారు. డిమాండ్ల కోసం పోరాడుతున్న అంగన్వాడీలను అణిచివేయడం దారుణమని దుయ్యబట్టారు. మరోవైపు ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషన్ ను టీడీపీ ఎంపీలు కూడా కలిశారు. సీఈసీని కలిసిన వారిలో ఎంపీలు కనకమేడల, గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు ఉన్నారు. ఈ సందర్భంగా ఏపీలో నకిలీ ఓట్ల నమోదు, టీడీపీ ఓట్ల తొలగింపుపై ఈసీకి టీడీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు. లక్షలాది ఓటర్లని తొలగించిన దానిపైన అక్కడ సీఈఓలకి, డిఈఓలకి, ఈఆర్ఓలకి అందరికీ కూడా కంప్లైంట్లు ఇచ్చాం. వాటిని అన్నిటినీ పరిష్కరించకుండా ఓటర్ లిస్టు పబ్లిష్ చేయడానికి సుమారు 10 లక్షలకు పైగా ఓట్లని మేము ఇచ్చిన కంప్లైంట్ని పరిష్కరించకుండా ఓటర్ లిస్టు పబ్లిష్ చేసే విధంగా ప్రయత్నం చేశారు. ఆ రకంగా ప్రయత్నించి ఈ ఓట్లు ఏ అయితే కంప్లైంట్లు ఇచ్చామో అవి పరిష్కారం చేయకుండా తాత్సారం చేస్తున్నారు. మరోవైపు జన సైనికులు తనదైన స్టైల్లో వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. తెలంగాణ ఎన్నికల్లో జనసేన పార్టీకి బర్రెలెక్క కంటే తక్కువ ఓట్లు వచ్చాయంటూ శ్రీకాకుళం జిల్లా పలాసలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు జనసేన పార్టీ కౌంటర్ ఇచ్చింది. ఈ మేరకు ట్విట్టర్లో ఓ పోస్ట్ చేసింది. 2014లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి నోటా కంటే 56 స్థానాల్లో తక్కువ ఓట్లు వచ్చాయని జనసేన పార్టీ ఎద్దేవా చేసింది. సెల్ఫ్ గోల్ వేసుకోవడంలో జగన్ను మించిన సీబీఐ దత్తపుత్రుడు లేడని జన సైనికులు ఆ ట్వీట్లో పేర్కొన్నారు. ఇండిపెండెంట్ గా నిలబడి పోటీ చేసే దమ్ము బర్రెలెక్కకైనా ఉంది, కానీ తెలంగాణలో పోటీ చేసే దమ్ము జగన్ కు, వైసీపీకి లేదని ఆయనే చెప్పుకుంటున్నట్లు ఉందని జనసేన విమర్శలు గుప్పించింది. తెలంగాణలో పోటీ చేసిన జనసేనకు కనీసం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన బర్రెలెక్కకు వచ్చిన ఓట్లు కూడా రాలేదని జగన్ చేసిన వ్యాఖ్యలను
వైసీపీ వాళ్లు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ పవన్ ను విమర్శిస్తుండగా తాజాగా ఈ అంశంపై జనసేన పార్టీ స్పందించడంతో ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు తెల్లమొఖాలు వేసే పరిస్థితి నెలకొందట.